நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సార్ భోజనం చేయండి సార్. నాకేమవుద్దు సార్. మీ కోపం నేను అర్థం చేసుకోగలను సార్. చట్టానికి మీ ఎమోషన్స్తో సంబంధం లేదు సార్. సాక్ష్యాలను మాత్రమే చూస్తుంది. అయితే మాత్రం ఎవరో పంపించిన మెసేజ్ని అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేయడమేనా? కరెక్టేనా అది? ఆ మెసేజ్ మీద మాకు డౌట్ ఉంది సార్. ఇన్స్పెక్టర్ గారు దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళారు. మనం అనుమానించిందే నిజమైంది. శివగామి గారి మొబైల్ నుంచి వచ్చిన మెసేజ్ ఆమె పంపించింది కాదు. శివగామి గారు రెగ్యులర్గా పంపించే మెసేజ్లకి ఈ మెసేజ్లకి చాలా తేడా ఉంది. శివగామి గారు మెసేజ్ చేస్తే ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ, గ్రామర్ పర్ఫెక్ట్గా ఉంటాయి. కానీ సూసైడ్ నోట్లో ఉపయోగించిన పదాలు శివగామి గారు రెగ్యులర్గా వాడే పదాలు కాదు, చాలా నార్మల్ ఇంగ్లీష్ పదాలు. నేను అప్పటినుంచి మొత్తుకుంటుందే ఈ మెసేజ్ని నమ్మకండి, వేరే ఎవరైనా పంపించి ఉంటారు అని. అప్పటినుంచి గొంతు చించుకొని చెప్తూనే ఉన్నాను. కనీసం ఇప్పుడైనా నిజమేంటో మీకు అర్థమైంది కదా. ఇప్పుడైనా నన్ను రిలీజ్ చేయండి. అలా వదిలేయడానికి వీల్లేదు. దానికొక ప్రొసీజర్ ఉంది. అదేంటి మేడం? అరెస్ట్ చేసి లాకప్లో పడేయడానికి మాత్రం మీకే ప్రొసీజర్స్ అక్కర్లేదు. కానీ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం అన్ని ప్రొసీజర్లు గుర్తుకొస్తాయి కదా. మిమ్మల్ని ఊరికి అరెస్ట్ చేయలేదు సార్. చర్చ్ దగ్గర నుండి అరెస్ట్ వారెంట్ తీసుకున్న తర్వాతే ప్రొసీజర్ ప్రకారమే మిమ్మల్ని లాకప్లో పెట్టాం. కానిస్టేబుల్ రండి. ఎస్ మేడం. కొట్టే హే డగ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 . రేయ్ పక్క కొట్రా. అయ్యగారు గేమ్ ఆడుతున్నారు. నేను వెళ్ళి అయ్యగారిని మాటల్లో పెడతాను. నువ్విదంతా అక్కడికెళ్ళి రికార్డ్ చెయ్యి, సరేనా? లీలా ఫోన్ ఇవ్వు. జాగ్రత్త. కొట్టు, పక్కకి కాల్చరా కాల్చరా. నేను వెళ్ళి అయ్యగారిని మాట్లాడిస్తూ ఉంటాను. నువ్వు నీళ్లు గ్లాసు తీసుకునిరా. సరే అక్క. ఓహో ఏ నాన్నా నాన్నా నువ్వు నన్ను పిలిచావా? అవును. ఏమని పిలిచావమ్మా? నాన్నా అని. ఎందుకమ్మా? చాలా రోజుల నుంచి నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాను. ఏమని?
ఎటు నుంచి చూసినా నువ్వు నాకు మా నాన్నలాగే కనిపిస్తున్నావు. ఈ రోజు ఎందుకో మా నాన్న నాకు బాగా జ్ఞాపకం వస్తున్నాడు. అవునా? మా నాన్నకి ఇదంటే చాలా ఇష్టం. ఏది? మీ నాన్నకు మంచి అలవాట్లున్నాయే. ఆయన మీలాగే. నాకు ఇదంటే చాలా ఇష్టమమ్మా. ఈ బాటిల్ నాకేనా? కాకపోతే ఇక్కడికి ఎందుకు తెస్తాను? ఓ, అది నిజమేనమ్మా. ఈ అమ్మా. అయ్యో, ఇదంతా అలవాట్లేదమ్మా నాకు. ఏముంటదో అంతే. ఎంతైనా కూతురు లాంటి దానివి. నీ చేతులతో ఇచ్చావంటే నేనే జన్మలో పుణ్యం చేసుకున్నాను. అయ్యో, ఏమాత్రం దానికే. మీరు తాగుతూ ఉండండి, నేను వెళ్ళి తినటానికి ఏమైనా తీసుకొస్తాను నాన్నగారు. తీసుకురా. తిండి తినే నోరు మూసుకొని కూర్చో. ఏదో వేషాలు వేస్తే పొద్దున్న పట్టిన గతే పడుతుంది. సరే వస్తున్నా. నేను వస్తా. ఏయ్, నువ్వు ఇక్కడే ఉండరా. ఇది తింటుంటే నేను చూస్తూ నిలబడాలా? పదా. తప్పించుకోవాలి. ఇదే మంచి ఛాన్స్.